గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చికెన్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నాను. ఎందుకంటే అది 1 kg చికెన్ ఉంది కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ మసాలా పౌడర్ అదే ధనియాల పొడి, అండ్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. సో 1/2 కప్ పెరుగు కూడా తీసుకొని మనం దాంట్లో వేస్తే మనకి ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. సో 1/2 కప్ పెరుగు తీసుకొని ఇందులో బాగా ప్రతి ముక్కకి మసాలా అనేది మంచిగా పట్టుకునేలా నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు పెట్టేసుకోవాలి. అది మ్యారినేట్ అయిపోతుంది. ఈలోపు మనం ఒక మందంగా ఉన్న పాత్ర, అంటే లైక్ థిక్ ఉన్నది పాత్ర ఏదైనా తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలా నెయ్యి వేసుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి. అదే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు వాటిని అలాగే ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా లైట్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని దాని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని నీట్గా కలుపుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నీట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను ఇక్కడ ఓన్లీ ఒక 3/4 kg వరకు దీంట్లో తీసుకుంటున్నాను. మిగతా 1/4 kg గ్రేవీ కర్రీ చేసుకోవడానికి పక్కనే ఉంచాను. సో 3/4 kg చికెన్ని వేసుకొని మనం నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ మొత్తం వచ్చేదాకా నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న టొమాటో కూడా వేసాను. వాటర్ వచ్చేదాకా నీట్గా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇది చికెన్ పులావ్ కాబట్టి నేను బియ్యం నానబెట్టుకున్నాను ఒక 2 గ్లాసెస్ పక్కనే. సో 2 గ్లాసెస్కి మనం జనరల్గా 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైన వాటర్ రైస్ అనేది మెత్తగా అవుతుంది. సో పులావ్ అనేది మంచిగా కుదరదు. సో వాటర్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని బాగా ఉడికేదాకా ఒక 20 మినిట్స్, అంటే మనం మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉంటే బియ్యం అనేవి ఆల్రెడీ నానబెట్టి ఉన్నాం కాబట్టి ఆ రైస్ అనేది చినిగిపోతూ ఉంటుంది. అంటే లైక్ చిన్న చిన్న పీసెస్లా అవుతుంది. అప్పుడు ఆ రైస్ అనేది మంచిగా ఉండదు కాబట్టి మనం ఎక్కువ కలుపుకోకుండా ఫస్ట్ వేసిన వెంటనే కొద్దిగా కలుపుకొని నీట్గా దాన్ని ఒక క్యాప్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. పెద్దగా పెడితే మళ్ళీ అడుగు పట్టేసి మాడిపోతుంది. సో దాన్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అవుతుంది. సో ఈ చికెన్ పులావ్లోకి గ్రేవీ కర్రీ అనేది బాగుంటుంది కాబట్టి నేను ముందుగా తీసి పెట్టుకున్న 1/4 kg చికెన్ని ఇలా గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే దాంట్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.